సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఈ రెండు కూడా మన రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ ఐటమ్స్ లో ఎక్కువగా వింటూ ఉంటాం. వీటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంకులకు ఆదాయం ఎలా వస్తుంది? బ్యాంకులు ప్రజల నుంచి డబ్బులని డిపాజిట్ల రూపంలో సేకరిస్తాయి. సేకరించిన ఇదే డబ్బుల్ని బయట కంపెనీలకు కానీ వేరే వ్యక్తులకు కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి లోన్స్ రూపంలో ఇస్తాయి. డిపాజిట్ల పైన బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్ల కన్నా లోన్స్ పైన వాళ్ళు విధించే వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ద్వారానే బ్యాంకుకి మనకి ఆదాయం అనేది సమకూరుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏబీసీ అనే ఒక బ్యాంక్ ఉంది అనుకుందాం. ఏబీసీ అనే బ్యాంకు 100 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించింది అనుకుందాం. ఓకే, 100 కోట్ల రూపాయలు వచ్చేసాయి ఏబీసీ. ఈ 100 కోట్లని ఏబీసీ ఏం చేస్తుంది? లోన్స్ రూపంలో బయటకి ఇస్తుంది. 100కి 100 కోట్లు కూడా బయటకి ఇచ్చేసింది అనుకుందాం. ఈ 100 కోట్ల మీద 6% డిపాజిట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది, 10% లోన్ రూపంలో ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం మనం. అప్పుడు ఆ 4% దానికి లాభం. కరెక్టే. సో 100కి 100 కోట్లు కూడా తిరిగి లోన్స్ ఇచ్చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత డిపాజిటర్స్ ఏమంటారు? మా డబ్బులు టైం అయింది కదా, తిరిగి ఇవ్వండి అని చెప్పి అడగడానికి వచ్చారు. కానీ వీళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళు ఎగ్గొట్టారు అనుకోండి. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? నేను లోన్లు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టారు, సో నేను మీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పే అవకాశం ఉంటుంది ఆ బ్యాంకుకి? ఉండదు. అలా చెప్పకూడదు. అలా చెప్తే ఆర్థిక వ్యవస్థ మీద, బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. అలా చెప్పే అవకాశం లేదు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుంది? మీ దగ్గర వచ్చిన డిపాజిట్లు మొత్తం మీరు లోన్స్ రూపంలో ఇవ్వకూడదు, కొన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా పక్కన పెట్టి ఉంచాలి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్, రూల్స్ తీసుకొచ్చింది. అందులో మొట్టమొదటి రూలే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ప్రకారం ఏం చేయాలంటే, మీ ఏదైనా బ్యాంక్ దగ్గర ఉన్న నికరంగా ఉన్న డిపాజిట్లో కొంత పర్సెంట్, ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 4% అనుకోండి. 4% సిఆర్ఆర్ అయితే 100 కోట్లు నికరంగా ఉన్న డిపాజిట్లు అయితే ఈ 4% అంటే ఎంత అవుతుంది? 4 కోట్లు. ఈ 4 కోట్ల రూపాయలు మీరు ఏం చేయాలి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాలి. ఏ రూపంలో? క్యాష్ రూపంలో. ఈ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలి. దానిపైన ₹1 వడ్డీ కూడా రాదు. అంతే, సింపుల్. సో సిఆర్ఆర్ అంటే మన దగ్గర ఉన్న డిపాజిట్ లో కొంత పర్సెంట్, సిఆర్ఆర్ ఎంత అయితే అంత పర్సెంట్ మనీ రూపంలో, క్యాష్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టి ఉంచాలి. దాని మీద మనకి ₹1 కూడా, బ్యాంక్కి ₹1 కూడా వడ్డీ రాదు. అది అత్యవసర సమయంలో మాత్రమే తీయగలిగిన నిధి. అయిపోయింది. రెండవది ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యూటరీ అంటే చట్టపరంగా, లిక్విడ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. మనీ రూపంలోకి, డబ్బు రూపంలోకి ఇమీడియట్ గా మార్చగలిగే వస్తువుని మనం లిక్విడ్ అంటాం, లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకోండి. గోల్డ్ మనం ఎప్పుడు కావాలన్నప్పుడు అమ్మేయచ్చు, అది క్యాష్ రూపంలోకి మారుతుంది. గవర్నమెంట్ బాండ్స్ కానీ, షేర్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ ఇవేవైనా ఎప్పుడంటే అప్పుడు మార్కెట్లో మనం అమ్మొచ్చు, అవి ఇమీడియట్ గా డబ్బు రూపంలోకి మారిపోతాయి. అదే మన దగ్గర 10 కోట్ల విలువ చేసే భూమి ఉంది, ఈ రోజు అమ్మేస్తానంటే రేపు కొనే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ మనకి రియల్ ఎస్టేట్ కి సంబంధించినవి కూడా లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. సో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఏం చెప్తుందంటే, మీ నికరంగా ఉన్న డిపాజిట్స్ లో కొంత పర్సెంట్, ఎగ్జాంపుల్ కోసం ఒక 20% అనుకోండి. ఇందాక 100 కోట్లు కదా, 20 కోట్లు అనుకోండి. ఈ కొంత పర్సెంట్ మీరు లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో ఉంచాలి. అంటే గోల్డ్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ ఉంచాలి. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టక్కర్లా, మీ దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఒక 20 కోట్లు, 20% ఎస్ఎల్ఆర్ అయితే 20 కోట్ల రూపాయలని మీరు మీ దగ్గరే పెట్టుకోవచ్చు. అది గోల్డ్ కొని పెట్టుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ కానీ ఏమైనా కొని పెట్టుకోవచ్చు, క్యాష్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. సో వాటి మీద ఆదాయం వస్తే వాడి పరిస్థితి ఏంటి? గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, మీరు రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాలా? ఇవ్వక్కర్లా, మీరే అనుభవించవచ్చు. మీరు గవర్నమెంట్ బాండ్స్ కొన్నారు, వాటి మీద వడ్డీ వచ్చింది, మీరు రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు, మీ దగ్గరే పెట్టుకోవచ్చు. ఇదే ప్రధానమైన వ్యత్యాసం సిఆర్ఆర్ కి, ఎస్ఎల్ఆర్ కి. సిఆర్ఆర్ యొక్క మనీ, సిఆర్ఆర్ పరంగా ఉంచాల్సిన డబ్బులు రిజర్వ్ బ్యాంక్ లో పెట్టాలి. దాని మీద ₹1 కూడా మీకు ఇవ్వదు రిజర్వ్ బ్యాంక్, వడ్డీ రాదు, ఆదాయం రాదు. ఎస్ఎల్ఆర్ పరంగా ఉంచాల్సింది మీరు మీ దగ్గరే పెట్టుకోవచ్చు, దాని మీద మీకు ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని మీరే అనుభవించవచ్చు. ఇది సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ యొక్క డెఫినిషన్స్ మరియు వాటి యొక్క వ్యత్యాసాలు. అయితే సిఆర్ఆర్ తగ్గించినప్పుడు, ఎస్ఎల్ఆర్ తగ్గించినప్పుడు, పెంచినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ ని తగ్గిస్తుంది. ఇన్ఫాక్ట్ గతసారి సిఆర్ఆర్ తగ్గించింది. సిఆర్ఆర్ తగ్గించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆలోచించండి ఒకసారి. ఇంతకుముందు 4% అని చెప్పాం కదా, 2% చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒకేసారి అంతగా తగ్గించదు, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 2% చేస్తే ఏమవుతుంది? ఇంతకుముందు మన దగ్గర ఉన్న 100 కోట్లలో 4 కోట్లు రిజర్వ్ బ్యాంక్ లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? 100 కోట్లు 2 కోట్లు పెడితే చాలు, అంటే మన చేతిలో ఉన్న క్యాష్ పెరిగింది కదా. సో సిఆర్ఆర్ తగ్గితే రిజర్వ్ బ్యాంక్ దగ్గర బ్యాంక్ పెట్టాల్సిన మనీ తగ్గుతుంది, బ్యాంక్ చేతిలో ఉన్న మనీ పెరుగుతుంది. సేమ్ గోస్ విత్ ఎస్ఎల్ఆర్ లో కూడా సేమ్. ఎస్ఎల్ఆర్ ఒకవేళ తగ్గించారనుకోండి, ఏమవుతుంది? గోల్డ్ రూపంలో, గవర్నమెంట్ బాండ్స్ రూపంలో ఉంచాల్సిన మనీ అనేది
తగ్గుతుంది. స్టాట్యుటరీగా పక్కన పెట్టాల్సిన మనీ తగ్గుతుంది. బ్యాంక్ చేతుల్లో ఉండే మనీ అంటే అర్థం ఏంటి? ఆ మనీని లోన్స్ ఇచ్చి దానిపైన ఆదాయాన్ని పొందొచ్చు. అలాంటి మనీ పెరుగుతుంది. ఎప్పుడైతే సిస్టంలో మనీ సప్లై పెరగాలని రిజర్వ్ బ్యాంక్ కోరుకుంటుందో అప్పుడు సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తూ ఉంటుంది. సిస్టంలో మనీ సప్లై ఎక్కువైపోయింది తగ్గించాలని కోరుకుంటుందో అప్పుడు వీటిని పెంచుతుంది. ఇది సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ యొక్క కథ.